Germanton Hospital pioneers in world-class orthopedic cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. Yes. రెడీయా? రెడీ? రవి గారు రెడీయా? మీరు ఎప్పుడు రెడీ? ఆల్రెడీ రెడీ? ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కంగ్రాచులేషన్స్ అండి. అండ్ ఈ సినిమా చాలా మంచి సక్సెస్ కావాలి, ఎందుకంటే మోస్ట్ ఎంతూజియాస్టిక్ పీపుల్ వర్క్ చేశారు. తిరువీర్ కానీ, ఫరియా కానీ, మీ అందరూ, ఆయన సైతాన్ యాక్టర్ కానీ, అండ్ ఆల్ ఆఫ్ యూ ఆర్ ఎ వెరీ ఎనర్జెటిక్ టీమ్, ఎంతూజియాస్టిక్ ఎట్ ది వెరీ సేమ్ టైమ్. ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్, ఎ గ్రేట్ సక్సెస్ ఫర్ దిస్ ఫిల్మ్. అయితే తిరువీర్, మిమ్మల్ని అడగాలంటే ఈ సినిమా గురించి చాలా షేడ్స్ చెప్పారు ఆయన. ఎవరు? రవి గారు. అందులో యాక్టరు, ఇందులో యాక్టరు, అలా దానిలో యాక్టరు అని. అంటే దీంట్లో అన్ని షేడ్స్లో మిమ్మల్ని మీరు ఎక్కడ ఐడెంటిఫై చేసుకోగలిగారు ఈ సినిమాలోనంటే ఏం ఆన్సర్ చెప్తారండి? నేను పెరుగుతున్న క్రమంలో ఏవైతే పేపర్లో చదువుతుంటాను, టీవీలో చదువుతుంటాను, తను అన్నారు వాయిస్ లేని వాళ్ళకి వాయిస్ అవుతుంది అని. అది నాకు కథలో కానీ నా క్యారెక్టర్లో కానీ నాకు అది బాగా నచ్చింది. కాదు, మీరు అంత డప్పు నేర్చుకుని డ్యాన్స్ నేర్చుకుని అంటే ఏంటి మీది ఆ కైండ్ ఆఫ్ అంత ఇంటెన్స్ ట్రైనింగ్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? అంటే సార్, సిర్రా కర్రపుల్ల పట్టుకొని నటించడం వేరు, బేసిక్స్ తెలిస్తే కొంచెం అట్లీస్ట్ ట్యూన్కి మ్యాచ్ చేయొచ్చు, క్యారెక్టర్లో ఉండొచ్చు అని ఒక 32 జతుల వరకు నేర్పించాడు సార్. నాకు ఇప్పుడు గట్టిగా 4-5 గుర్తున్నాయి. మీరు ఒక ఇన్స్టిట్యూట్ పెట్టేసుకోవచ్చు 32 జతలు నేర్చుకున్నారంటే. సో ఈవెన్ డాన్స్ కూడా సార్ ఎవ్రీడే వెళ్ళేవాడిని. సో క్యారెక్టర్కి అది డిమాండ్ ఉండింది కాబట్టి అతను పర్ఫార్మర్, క్యారెక్టర్ భగవంతుడు అనే అతను ఒక ఫోక్ ఆర్టిస్ట్ కాబట్టి నేను వాటి కోసం నేర్చుకోవాల్సి వచ్చింది. ఫోక్ ఆర్టిస్ట్ సినిమాలో. ఓకే ఓకే. తిరువీర్ గారు సార్. హలో అండి. హాయ్ సార్. సార్, ప్రతి సినిమా ఎంతమంది అబ్జర్వ్ చేశారో తెలియదు కానీ మీ ప్రతి సినిమా డిఫరెంట్ జోనర్లో ఉండేలా చూసుకుంటున్నారు సార్. అండ్ లాస్ట్ సినిమా కూడా చాలా చాలా రిలేటబుల్గా ఉన్నారు, చాలా అపీలింగ్గా ఉన్నారు సార్. మీ పర్ఫార్మెన్స్ కూడా. బట్ ఒకే ఒక మీ సినిమాలో మొత్తం చాలా వరకు ప్యాటర్న్ చూస్తుంటే ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది. మీ ప్రొడ్యూసర్లో సార్ సినిమా చివరికి వచ్చేటప్పుడు, షూటింగ్ చివరికి వచ్చేటప్పటికే అలసిపోతున్నారు. ఈ ప్రీ వెడ్డింగ్ షో టైం అయితే క్లియర్గా కనపడింది అది. ఇంకా దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకునేది ఏముంది కానీ సార్, అంటే సినిమా మీకు ఎఫర్ట్కి తగ్గ రిజల్ట్ రావడంలో ఈ అలసట అనేది చాలా కీ రోల్ పోషిస్తుంది. ఏం చెప్తారు, ఏం జరుగుతుంది అసలు? నేను మీరు అన్నట్టుగా ఏది జానర్ మార్చాలి, ఎవ్రీ టైం కొత్త కనబడాలని నేను ఎప్పుడూ ప్రయత్నించలేదు సార్ ఇంతవరకు. నాకు మిగిలిన సినిమాలు ఇవి. బేసిక్ నేను చూస్ చేసుకోవాలి, అవి నన్ను చూస్ చేసుకున్నాయి. సో మసూదా అవ్వచ్చు, పరేషాన్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు నన్ను చూస్ చేసుకున్నారు నేను రోల్కి సూట్ అవుతానని. నేను ఇంకా ఆ లగ్జరీ ఇంకా రాలేదు నాకు, నేను ఇదే చేస్తాను, ఇది చేయను. ఏ రకంగా అయినా మంచిదే జరిగింది. అది సార్, అది బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ ఏదో అంటారు కదా, అట్లా మంచిదే జరిగింది. సో ప్రొడ్యూసర్లు అంటారా, ఈ ప్రొడ్యూసర్స్ నన్ను చూస్ చేసుకున్నారు. అండ్ కథాపరంగా ఎంత అవసరమో, ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ అన్నది చాలా క్యూట్ చిన్న సినిమా, దానికి ఎంత అవసరమో అంతే పెట్టడానికి ప్రయత్నించారు. అయితే ఈ భగవంతుడు అనేది ఇప్పటివరకు నేను చేసిన సినిమాలన్నింటిలోకి పెద్దది. నేను షూటింగ్లో ఆ ఇబ్బందుల గురించి మాట్లాడుతున్నా. తర్వాత మార్కెటింగ్ సినిమా ఇప్పుడు ఎంత ప్యాషనెట్గా ప్రొడ్యూస్ చేస్తారనేది ఒక లెక్క అయితే, అక్కడి నుంచి సినిమాని జనాల్లోకి ఎంతలా తీసుకెళ్ళగలరు అనేదే మెయిన్. ఇవే ఎంత ఇంపార్టెంటో ఇది అంత ఇంపార్టెంట్ సార్. అప్పటికే అలసిపోతుంటే ఆ సెకండ్ పార్ట్ వదిలేస్తున్నారు. అంటే అలసిపోవడం అంటే మీరు చెప్పింది ఆర్థిక అలసిపోవడం అనేసి అనొచ్చు, మార్కెటింగ్ సంబంధించి, పబ్లిసిటీకి సంబంధించి. సో ఇది యాజ్ అన్ యాక్టర్ నా చేతుల్లో లేనిది, నేను ఎంత పుష్ చేసినా అవ్వంది సార్. అంటే ప్రీ వెడ్డింగ్కి సంబంధించి చూసినట్టయితే నేను ఆ చిన్నపిల్లోడే వేసుకుని తిరిగాం, కార్ వేసుకుని ఇన్స్టాగ్రామ్ రీల్స్ అని అవని ఇవని. ఈవెన్ మీడియా, ఎందుకు మీడియా మాట్లాడతానంటే మీడియా ఎక్కువ సపోర్ట్ చేసింది. సో కొన్ని విషయాల్లో డబ్బు పెడితే కానీ కొన్ని ఇంటర్వ్యూలు చేయరని నేను వింటూ ఉంటాను, నాకు తెలీదు. కొన్ని విషయాలు డబ్బు పెడితే కానీ ఈ సోషల్ మీడియా ప్రమోషను పేపర్లో కానీ టీవీలో కానీ అవ్వవు అంటారు. ప్రొడ్యూసర్స్ ఎవ్రీ టైం నాకు ఏం చెప్తారంటే, మేము బాగా చేస్తాం, మాకు ఇంత ఫండ్ ఉంది సినిమాకి ప్రమోషన్స్కి అని. లాస్ట్కి వచ్చేసరికి ఎవ్రీ టైం నేను మోసపోతూనే ఉన్నాను. నేను అడగలేను, మీరు నాకు చెప్పారు కదండి ఎందుకు చేయట్లేదంటే, అప్పుడు డబ్బులు వస్తాయి అనుకున్నాం, ఇప్పుడు రాలేదు అన్నారు. ఇప్పటికీ మా దగ్గర రావాల్సిన డబ్బులు అయిపోయాయి అన్నారు, మార్కెట్ బాగలేదన్నారు, మేము ఏదో అమ్ముదాము, లేకపోతే ఎక్కడో ఇన్వెస్ట్ చేసాము, లేకపోతే ఎక్కడ నుంచి తీసుకొద్దాం అనుకున్నాము, రాలేదన్నారు. ఎవ్రీ టైం ఈ డిసప్పాయింట్మెంట్ ఉంది సార్ నాకు. ప్రతిసారి ఏంటంటే షూటింగ్ వరకు బాగా జరుగుతుంది, ఫస్ట్ కాపీ వరకు బాగా జరుగుతుంది, తర్వాత ఏంటి అంటే తెలీదు.
సో ఈసారి ఇప్పటి నుంచి 2026 నుంచి అది రిపీట్ అవ్వద్దని కోరుకుంటున్నాను సార్. సార్ తిరువురు గారు ఇప్పుడు అన్నారు కదా, డబ్బు పెడితేనే ఇంటర్వ్యూలు చేస్తారు లేకపోతే ప్రమోషన్ చేస్తారు అనేసి. మీకు సినిమాకి అలా జరిగిందా అండి? నా ప్రొడ్యూసర్స్ నాకు చెప్పింది తప్ప, నాకు మీడియాలో కొంతమంది నాకు పర్సనల్లీ తెలుసు. శివన్న నాకు పర్సనల్లీ తెలుసు, ఈ ప్రీ వెడ్డింగ్ వల్ల తను నాకు బాగా తెలుసు. ఇలా కొంతమంది నాకు సినిమాల వల్ల జార్జ్ రెడ్డి ఇంటర్వ్యూస్ అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుసు. కొంతమంది ఏదైతే ప్రొడ్యూసర్స్ చెప్పారో ఇవి ఇంటర్వ్యూస్ ఇలా కొంతమంది పాపులర్ ఉన్నాయి, కొంతమంది ఇవి ఎక్కువ జనాల్లోకి వెళ్తున్నాయి, ఇవి ఇంటర్వ్యూస్ ప్లాన్ చేయొచ్చు కదంటే వాళ్ళు డబ్బులు పెడతారు, మా దగ్గర లేవు అన్నారు. అది నేను ఏం అడ్రస్ చేయగలను? కాబట్టి త్రూ ప్రొడ్యూసర్స్ వచ్చిన ఇన్ఫర్మేషన్ నాకు చాలామంది, నేను మీడియా వాళ్ళు అన్నాను, అందులో కొంతమంది మాత్రం నాకు పర్సనల్లీ తెలుసు, నేను వాళ్ళని అన్న అంటాను, సార్ అంటాను. మిగతా వాళ్ళని మీడియా వాళ్ళు కానీ నాకు చూస్తే గుర్తుపడతాను తప్ప నాకు తెలియదు. ఇప్పుడు సార్ నేను మిమ్మల్ని కూడా ఇంటర్వ్యూ ఎప్పుడు చేద్దామని అడుగుతున్నా, ఇప్పుడు కూడా అడుగుతున్నా, ఎప్పుడు చేద్దాం మీరు అడుగుతారు మళ్ళీ కనబడరు. అంటే రెడీ ఎప్పుడు చేద్దాం అంటే దాని అర్థం ఏంటి? తిరువేరు దీనికి ఏంటంటే దీనికి ఏంటంటే ఇక్కడ దీనికి ఎవరు తప్పలేదు, డిమాండ్ అండ్ సప్లై అంతే. మీరు ఇప్పుడు డిమాండ్లోకి వచ్చారు, ఇక నుంచి మీ ఇంటర్వ్యూలకు ఎవరు డబ్బులు అడగరు నాకు తెలుసు. మీరు ఇక నుంచి ఇంటర్వ్యూలు ఇద్దరు కానీ సార్ అప్పటికి కూడా మీకు ఇంకా అడుగుతున్నారంటే అది ఇంకా మీకు ఇంకా డిమాండ్ రావాలని మీరు అనుకోవాలి తప్ప అదేం ప్రాబ్లం కాదు. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ చాలా బాగుంది సార్ డైరెక్టర్ గారు. గోపి గారు, ఏంటి అసలు ఈ సినిమాలు ఈ రోజున అన్ని ఫ్యాంటసీలు, హారర్లు విపరీతంగా మార్కెట్ను ఓవర్ క్రౌడ్ చేసి పెట్టినాయి. ఇప్పుడు మీ సినిమా థియేటర్కి వచ్చి ఆడియన్స్ చప్పట్లు కొట్టి ఈలలు వేసి పెద్ద హిట్, పెద్ద సక్సెస్ అవ్వాలంటే వాట్ ఈస్ ది హుకింగ్ పాయింట్ అంటే మీరు డైరెక్టర్గా ఈ సినిమా గురించి ఏం చెప్తారండి? సార్ యాక్చువల్గా ఈ కథలో ఉన్న నిజాయితీ అని చెప్తాను సార్. అంటే జనం మారిపోయారు, మనల్ని మారమని చెప్తున్నారు. వాళ్ళు విజయవంతం చేస్తున్న సినిమాలు, వాళ్ళు రాకుండా ఉండే సినిమాల ద్వారా సైలెంట్గా మనం ఎలా అంటే నేను ప్రేక్షకుల్ని గురువుగా భావిస్తాను. అంటే వాళ్ళు మనకు నేర్పిస్తారు, మనం వింటే వాళ్ళు ఏం చెప్తున్నారో అర్థం అవుతుంది. వాళ్ళు ఇప్పుడు సినిమాలో ఒక నిజాయితీ కోరుకుంటున్నారని నేను అనుకుంటున్నాను, మన కథలను కోరుకుంటున్నానని అనుకుంటున్నాను. ఇది కూడా మన కథ కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఆదరిస్తారనుకుంటున్నాను. అంటే నేర్చుకున్న తర్వాత ఈ సినిమా చేశారా? ఇది అందరూ నేర్చుకుంటున్నారు, నేను కూడా నేర్చుకోవాలని తీసారా ఈ సినిమా? అంటే నేర్చుకోవడం అనేది మన బాధ్యత అని సార్, ఇంకేం లేదు నా ఉద్దేశం. అంటే నేర్చుకోవడం అనేది నిరంతర ప్రక్రియ, అది ఒకసారి ఆగేది కాదు, మనం చనిపోయేదాకా సాగేదే. అంటే అంటే నా ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ జనం ఏమనుకుంటున్నారు, ఏం కోరుకుంటున్నాను అనేది ఫస్ట్ వినాలని. అంటే మనం ఏదో చెప్పడం కాకుండా జనం ఏం కోరుకుంటున్నారు అనేది అర్థం చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. అందుకని వాళ్ళు గురువులని అనుకుంటున్నాను. అంటే చాలామంది ప్రేక్షక దేవుళ్ళు అంటారు, నేను ప్రేక్షక గురువులు అంటాను. అదే నమస్కార బాణం బాగా వేశారు ప్రేక్షకులకి. వెరీ గుడ్. రవి గారు, మీరు అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువైంది అని ఏదో చెప్పారు మీరు. అంత బడ్జెట్ని మీరు ఎక్సైట్ అయ్యి టెంప్ట్ అయ్యి దానికి ఆపేయండి ఇక్కడ చాలు అని అనకుండా ఎక్స్టెండ్ చేసుకునే దాంట్లో ప్లీజ్ వెయిట్ ఎక్స్టెండ్ చేసుకునే అంత ఎక్సైట్మెంట్ ఈ కథలో మీకు ఎక్కడి నుంచి వచ్చిందండి? ఈ సినిమాలో ఫస్ట్ కథ ఉందండి. కథ అన్ని సినిమాల్లో అంటే ప్రొడ్యూసర్కి ఒక సినిమా ప్రొడ్యూసర్ తీయాలంటే డబ్బు ఒక్కటే ముఖ్యం కాదు, అనుభవం కూడా ఉండాలి. ఈ సినిమా అంటే ఎంత పెడితే ఏ రేంజ్లో నడుస్తుంది, అంటే ప్రేక్షకులకు ఎంత రీచ్ అవుతుంది అనే అవగాహన నాకుంది. ఎందుకంటే నేను ఒక సినిమా పిచ్చోని, నేను ఇప్పటి నుంచి కాదు చిన్నప్పటి నుంచే నేను స్కూల్లో చదువుతున్నప్పుడే రాత్రి అందరు పడుకున్న తర్వాత 9ంటికి స్కూల్ని హాస్టల్ నుంచి గోడలు దాటి సినిమాలు పోయి చూసి వచ్చేవాడిని. అక్కడి నుంచే నా సినిమా ప్రయాణం. ఇది ఎప్పుడు 5వ తరగతి నుంచి, ఇప్పుడు కాదు, అప్పటి నుంచి సినిమా చేయాలి. అందుకే నేను ఫస్ట్ నేను ఒక ఉద్యోగం చేస్తున్నాను మార్కెటింగ్లో, యూరో హోప్స్లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా చేశాను 97లో. దాని తర్వాత టాటా సెల్లలో బిజినెస్ మ్యానేజర్ చేశాను. అయినా కూడా నాకు సినిమా వైపే ఒక ఆసక్తి. ఆ ఆసక్తితోటే 2001లో మేలో అనగనగా ఒక కుర్రాడు సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను. దానికి పూరి జగన్నాథ్ గారు స్టోరీ ఇచ్చారు, ఎల్పి రామారావు గారు డైరెక్టర్. అప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్స్లో నేను పనిచేశాను. దర్శకత్వ శాఖలో పనిచేశాను,
ప్రొడక్షన్ విభాగంలో పనిచేశాను, డిస్ట్రిబ్యూషన్ రంగంలో వర్క్ చేశాను, కొన్ని సినిమాలకు కో ప్రొడ్యూసర్గా చేశాను, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేశాను. అంటే నాకు ఒక అనుభవం ఉందని నేను అనుకుంటున్నాను. ఈ కథ విన్న తర్వాత ఈ సినిమాని ఇంత తక్కువ బడ్జెట్లో చేస్తే ఈ సినిమాకి ఒక అర్థం అనేది ఉండదు. ఈ సినిమా కిల్ అవుతుంది. సినిమా చుట్టేయడం అంటే బిజినెస్ కోసం ఇది 2 కోట్లు తీయాలి, 3 కోట్లు తీయాలి, 5 కోట్లు తీయాలి, తీస్తే చుట్టేయడం అవుతుంది. నాకు అలా చుట్టేయడం ఇష్టం లేదు. అందుకే ఈ సినిమాకి ఎన్నుకున్న నిపుణులు కూడా హై టెక్నికల్ స్టాండర్డ్ టెక్నీషియన్స్. ఇప్పుడు సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట ఇప్పుడు స్పిరిట్ వర్క్ చేస్తున్నాడు, ఇంతకుముందు అర్జున్ రెడ్డి చేశాడు, మహాసముద్రం చేశాడు, భైరవకోణం చేశాడు. అంటే ఒక టెక్నికల్కి నేను ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. సలార్ సినిమాకి ఏ కెమెరా వాడానో ఈ సినిమాకి కూడా అదే కెమెరా వాడాము మేము. ఒక ఎడిటర్ ప్రవీణ్ పూడి, నేషనల్ అవార్డు విన్నర్ అతను. మ్యూజిక్ డైరెక్టర్ మాత్రం దీనికి కొత్తగా మ్యూజిక్ ఉండాలని కోరుకున్నాను, రెగ్యులర్ మ్యూజిక్ ఉండొద్దని అనుకొని కేపీకాన్ని ఎంచుకోవడం జరిగింది. ఆర్ట్ డైరెక్టర్ గాంధీ. ఇలా ఇప్పుడు లిరిక్ డైరెక్టర్స్ ఆస్కార్ విన్నర్ అవార్డు విన్నర్ చంద్రబోస్ గారు, గోరటి వెంకన్న గారు, కాసల శ్యామ్ గారు నేషనల్ అవార్డు విన్నర్. వీళ్ళందరూ అంటే ప్రతి విషయంలో నేను పర్టికులర్గా ముఖ్యంగా చెప్పాలంటే ఈ సినిమా క్యాస్టింగ్ విషయంలో కూడా మేమిద్దరం తీసుకున్న నిర్ణయాలే. నాకు ఈ హీరో ఉంటే బాగుంటుంది, ఈ హీరోయిన్ ఉంటే బాగుంటుంది, ఆపోజిట్ మెయిన్ లీడ్ రిషి గారు ఉంటే బాగుంటుంది. అలాగే కాకుండా రవీంద్ర విజయ్ చాలా గొప్ప ఆర్టిస్ట్, రవీంద్ర విజయ్ గారు కావచ్చు, కాలకే ప్రభాకర్ కావచ్చు, చెల్లి కిషోర్ కేరళలో శైతాన్లో రిషి కిషోర్ రిషి గారికి మదర్గా చేసింది. మీరు తీసుకుంటూ పోతే సినిమాలో చూస్తే మీకు సినిమా టెక్నీషియన్స్ అండ్ యాక్టర్స్ ఆర్టిస్టులే అవపడతారు. ఫెమిలియర్గా ఉండకపోయినా కానీ సినిమాలో నటులు కనిపిస్తారు. మీకు సినిమా చూస్తే ఇది మనం అంటే ఏదో కొత్త సినిమా చూస్తారని అనుభూతి కనిపిస్తుంది. ఇప్పుడు ఎక్కడో కర్ణాటకలో రిలీజ్ అయిన కాంతారా మన దగ్గర రిలీజ్ చేస్తే జనాలు బ్రహ్మరథం పట్టారు. అందుకే ఈ సినిమాను మేము కూడా నమ్మకంతో 5 లాంగ్వేజ్లు రిలీజ్ చేయాలనుకుంటున్నాము. ఇప్పటికే ఎంక్వైరీస్ చాలా బాగున్నాయి. సో ఇంకొక 1 వీక్ షూట్ బ్యాలెన్స్ ఉంది, ఫినిష్ చేసుకొని ఏప్రిల్. అందుకని బడ్జెట్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. కొంచెం ఇబ్బంది పడి ఉండొచ్చు ఎక్కువ అవుతుందని, కానీ నాకు కంప్లీట్ క్వాలిటీ ప్రోడక్ట్ కావాలి సినిమాకి. మీరు ఇప్పుడు ఆ విజువల్స్ చూసుంటే మీకు అర్థమై ఉండాలి అంటే ఆ ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా ఉన్నాను. యాజ్ ఏ ప్రొడ్యూసర్గా నాకు డబ్బు రావాలి, పేరు రావాలి, 2 రావాలి. అందుకోసమే చాలా జాగ్రత్తగా తీయడం జరిగింది. గుడ్, వెరీ గుడ్ అండి, ఆల్ ది వెరీ బెస్ట్.